మరి భవానీ గారు పోకుండలు తయారు చేసుకోవడానికి ఏమేం కావాలంటారు? వరిపిండి, కొబ్బరి, బెల్లం, జీడిపప్పు. ఆయిల్ వాడతారా, నెయ్యి లాంటిది ఏమన్నా? లేదండి, ఆయిల్ ఏంటి దీనికి. సరే, ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా మనం? అవునండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు బెల్లం వేసుకోవాలండి. అంటే ఓ కప్పు బెల్లానికి ఎన్ని వాటర్ కావాలంటారు? ఎంత క్వాంటిటీలో? హాఫ్ కప్పు వాటర్ సరిపోతుందండి. ఓకే, మొత్తం తీగలాగా అయ్యే వరకు చేస్తారా పాకాన్ని, లేదంటే? కొంచెం తీగ పాకం వచ్చాక అప్పుడు పిండి వేస్తాం అనమాట. పాకం అయిపోయిందండి. బియ్యం 2 రోజులు ముందుగా నానబెట్టండి, పిండి చేసుకోవాలన్నమాట అండి. ఓకే, వేయమంటారు నన్ను ఇలాగా? వేయాలి. ఓకే, 2 రోజులు నానబెట్టి తర్వాత పిండి చేసిందని తడిపిండి అంటారు. మెత్తగా చేసుకునండి వేయాలన్నమాట అండి. అసలు కప్పు పాకానికి ఎంత పిండి పడవచ్చు అంటారండి? కప్పు బెల్లానికి 3 కప్పులు పిండి పడుతుందండి. ఇలా కలుపుతుండగానే గడ్డ కట్టుకుపోతుంది అనుకుంటా. గడ్డ కట్టకుండానే తిప్పుకోవాలండి. దీంట్లో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత అది గట్టిగా అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఉండ రావాలన్నమాట అండి. సో కాస్త తీగ పాకం వచ్చిన తర్వాత మెల్లగా ఉండకట్టకుండా తడిపిండి పెట్టుకోవాలండి. దీనికి ఉండకట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత 5 నిమిషాలకి అది చల్లారాక ఉండలు చేసుకోవడానికి మనకి వీలు చిక్కుతుంది అన్నమాట. ఇక ఇలా మిక్స్ చేసిన మిశ్రమంలో కాస్త ఆల్రెడీ వేపి పెట్టుకుని కొబ్బరి ముక్కలండి నేతిలో వేపుకుని పక్కన పెట్టుకుని అవి కూడా వేసుకో, వాటిని కూడా కలుపుతారు. ఇది తీసి పక్కన పెట్టుకుందాం అండి. ఓకే, ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఉండలు తేలే వరకు వేయాలంటారా? మునగడానికి సరిపడ నూనె, మునగడానికి సరిపడగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇలా చేతికి ఆయిల్ పెట్టుకొని తీస్తే ఉండ గుండ్రంగా వస్తుందని ఇలా గుండ్రంగా చేసుకునండి. ఇందులో వేసుకుని ఓకే, ఇలా వేసుకునేటప్పుడు సిమ్లో ఉంచితే అవి త్వరగా మాగడానికి ఉంటుంది అన్నమాట. మరి జీడిపప్పులు పెట్టారు కదా ఇక్కడ, ఇవి ఎప్పుడు వేస్తారు? గార్నిషింగ్ పెట్టానండి. అవి గార్నిషింగ్ పెట్టారు. ఓకే, పోకుండల్లో కలపాల్సిన అవసరం లేదండి, దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా అయిపోయే వంటలా ఉంది. అవునండి. రైట్ భవానీ గారు, ఇప్పుడు వేయించిన కొబ్బరిని కూడా కలిపారు కదా ఈ పిండి మిశ్రమంలో. అంటే అది కేవలం టేస్ట్ రావడం కోసమా, లేదంటే? టేస్ట్ కోసమే అండి. తినేటప్పుడు మధ్యలో తగులుతుందని టేస్ట్ కోసమే వేస్తామండి. ఈ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్రత్యేకంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నారు. పోకుండలు అనేది కేవలం సంక్రాంతికే వండుతారా? సంక్రాంతి స్పెషల్ వంట అంటారు ఇది? అవునండి, సంక్రాంతికి పోకుండలు అరిసెలు వండుతామండి. వేరే పంటలకి వేరే ఇవి సంక్రాంతికి మాత్రం ఇదే స్పెషల్ అండి. ఓకే, అరిసెలు కూడాను? అరిసెలు అండి, పోకుండలు. ఓకే, ఇదే పొంగడాల కుండ కూడా వేసుకోవచ్చండి. ఈ పిండే వీటితోటే అరిసెలు కూడా చేస్తారా? వీటితోనే అరిసెలు వేసుకోవచ్చండి, పొంగడాలు కూడా వేసుకోవచ్చండి. రైట్, అయితే పిండితోనే. అయితే ఇప్పుడు అరిసెలు కూడా చేసేస్తారా? అవునండి. మామూలుగా ఇదే పిండితోటి ఇప్పుడు అరిసె ఒత్తుతూ ఉన్నారు కదా. మామూలుగా ప్లాస్టిక్ కాగితాల మీదో లేదంటే స్టీల్ గిన్నెల మీదో చేస్తూ ఉంటారు నాకు తెలిసి. మీరు అరిటాకులో చేయడానికి కారణం ఏంటంటే? అరిటాకులో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని అరిటాకులోనే వేస్తాం అనమాట. పైగా ఇక్కడ మీకు విరివిగా దొరుకుతూ ఉంటాయి. అవునండి. మరి పోకండ అన్నారు కదండి, పోకండ ఆల్రెడీ చేసాం. ఇంక పొంగడాలు అన్నారు, అవి ఎలా చేస్తారు? పొంగడాలండి, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం వేడి నీళ్ళు వేడి చేసి పోస్తే అండి పొంగడాలు వస్తాయి అనమాట అండి. ఓకే, ఇక వీటిని చక్కగా గోల్డెన్ కలర్ లోనో కాస్త డార్క్ కలర్ లోకి వచ్చే వరకు వేపేసి తీసేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయిల్ హీట్ గా ఉంది కనుక వెంటనే రంగు మారిపోయింది. అవునండి. మామూలుగా సంక్రాంతికి ఈ నువ్వులతో వాడే అరిసెలు చేస్తూ ఉంటారు కదండి, దీనికే నువ్వులు అద్దుకునండి అరిసెల్లా వేసుకుంటాం అనమాట అండి. ఓకే, అదే పిండికి కాస్త నువ్వులు అద్దె వేశారన్నమాట. అవునండి. మొత్తంగా ఒకేసారి మాకు పోకుండలో అరిసెలు ఎలా చేయాలో చూపించారు మీరు. అవునండి.
గార్నిషింగ్ పూర్తి అయిపోయింది. అయిపోయిందండి. చాలా చక్కగా కనబడుతుందండి Taste మీరు చేసి చేసిన చూడండి. డెకరేషన్ కూడా. ఓకే, ఎలా ఉందండి? చాలా బాగుంది. బెల్లం ఎక్కువ కాలేదు, ఏది ఎక్కువ డామినేట్ చేయట్లేదు, చాలా టేస్టీగా ఉంది. పోకొండలు కూడా చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అవునండి. సంక్రాంతి స్పెషల్ అరిసెలు పోకొండలు చాలా టేస్టీగా చేశారండి భవానీ గారు.